బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా! ఎలిమినేట్ అయిన సందర్భంలో కూడా తను ఎవరికైనా సారీ చెప్పాలి, థాంక్స్ చెప్పాలి అంటే పృథ్వీకి చెప్పింది. అండ్ స్టేజ్ మీదకొచ్చిన తర్వాత కూడా ఏమందంటే అయితే ఇంకా స్టేజ్ మీద గూడా ఏం చెప్తుందంటే, "సార్ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయి ఉండొచ్చు. కానీ నేను ఎక్కువగా తనని ఇష్టపడ్డాను. మేబీ నా చిలిపి చేష్టలతో నేను తనని ఇబ్బంది పెట్టాను. కానీ తన గేమ్ తనని నేను ఎక్కడ అడ్డు చెప్పలేదు. నా గేమ్ నేను పాడు చేసుకున్నానే కానీ, తన విషయంలో నేను ఎటువంటి ఇది చేయలేదు. మేబీ తనకి వచ్చిన సింపతి నా వల్ల వచ్చిన సింపతి కార్డ్ అదంతా కూడా పోవాలి అని చెప్పేసి అంటే ఇంకా సరే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత విష్ణు కోసం సీత, పృథ్వీ, మణికంఠ, యష్మి ఇంకా చెప్పాలంటే నైనిక అండ్ ఆదిత్య ఓం అందరూ వచ్చేసారనమాట. చాలా మంది వచ్చి రిసీవ్ చేసుకున్నారు. అయితే విష్ణు మాత్రం యష్మి, పృథ్వీతో కలిసి ఒక స్పెషల్ ఒక మీడియా కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేస్తుందంట. ఎందుకనంటే పృథ్వీ గురించి చాలా నెగెటివ్ వెళ్ళింది కదా తన విషయంలో. అదంతా కూడా అబద్ధమని నేనే వచ్చి చెప్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే పృథ్వీ మాత్రం దాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకున్నాడు. ఎక్కడా కూడా తను ఏమనలేదు. లేదు నీ గేమ్ నువ్వు ఆడావురా! నా గేమ్ నేను ఆడాను. మనం ఇద్దరం చాలా జెన్యూన్‌గా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికైతే మాత్రం పృథ్వీ, యష్మి ఇద్దరు కలిసి విష్ణుని రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది.